క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. జనగామ జిల్లా పాలకుర్తి పొలిమేరులో శనిభక్కి క్షుద్ర పూజలు సంచలనం రేపాయి. అర్ధరాత్రి ఓ వాగులో నగ్న పూజలు చేసిన వైనం స్థానికుల్ని హడలెత్తించింది. పాలకుర్తి సోమన్న క్షేత్రానికి కోతవేటు దూరంలో దండెమ్మ గుడి దగ్గరలోని దర్దేపల్లిలో ముగ్గులేసి ముసలను రేపారు. నీళ్లు అంతగా లేని వాగులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఎండుమిరపకాయలు, పుర్రెలు, ఎముకలు, నల్లకోడి బలి ఇచ్చి క్షుద్ర పూజలు చేశారు. ఇక్కడ మరో విచిత్ర సన్నివేశం దర్దేపల్లి గ్రామానికి దడరేపింది. మహిళ ఆకారంలో ముగ్గు వేసి కరెక్ట్గా ఆ ముగ్గులో నల్లకోడిని బలిచ్చారు. స్పాట్లో గాజులు, యువతి దుస్తులు కూడా కనిపించడంతో స్థానికులు షాక్ అయ్యారు. బాణామతి, చేతబడి వంటి క్షుద్ర పూజల్లో ముగ్గులు వేయటం, బొమ్మను పెట్టి పిన్నులు గుచ్చటం మామూలే. కానీ ఇక్కడ సీన్ అట్లా లేదు. అంతకు మించి కథ నడిపారిక్కడ. బొమ్మ గీయటం మాత్రమే కాదు, యువతిని వివస్త్రను చేసి నగ్న పూజలతో క్షుద్ర తంతు చేసినట్లు క్లియర్గా తెలుస్తోందన్నారు దర్దేపల్లి తాజా మాజీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్. ఇక్కడ చూస్తే అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక్కొక్క పూజలు, ఆ యొక్క ముగ్గులు, ఆ యొక్క పద్మాలు బొమ్మలు వేయడం, అవన్నిటిని చూస్తే మేము ఇప్పుడు ఒక 50 మంది ఇక్కడ నుంచి దర్దేపల్లి వాళ్ళు కొంతమంది వచ్చారు, పాలకుర్తి నుంచి కొంతమంది వచ్చారు, మేము అందరం కూడా ఒక 50 మంది ఇక్కడికి వచ్చాము. ఇటువంటి వాటిని చూస్తే మాకే భయం అయిపోతూ ఉంది, ఊరు ఏమైపోతుందా అనే ఉద్దేశంలో ఉంది. కాబట్టి దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మా ఊరికి పాలకుర్తికి న్యాయం చేయగలుగుతారని చెప్పని ఆశిస్తున్నాం. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. అర్ధరాత్రి ఐం హ్రీం క్రీం మంత్రాలను విన్నవాళ్లు, క్షుద్ర తంతును చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవర్రా మీరంతా, మా ఊళ్ళో ఎందుకు మోపయ్యారని ప్రశ్నిస్తే నల్లకోడి బలిస్తామని బెదిరించారట. క్షుద్ర పూజలు ఎవరి పని ఎందుకనే చర్చతో పాటు పాలకుర్తి పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలోనే ఇంత కథ జరగటం సంచలనంగా మారింది. ఈ మ్యాటర్పై సీరియస్గా ఫోకస్ చేసిన పోలీసులు క్షుద్ర పూజ కేటుగాళ్లను మడతీసేలా స్పెషల్ ఆపరేషన్ టేకప్ చేశారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.